నవాబుల రాచరికానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ఫలక్నుమా ప్యాలెస్ ఇప్పుడు ప్రజల సందర్శనార్థం మళ్ళీ ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి టూరిస్ట్ స్పాట్ గాను హెరిటేజ్ సైట్ గాను మాత్రం కాదు. తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఈ ప్యాలెస్ ను తీసుకుని తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ హోటల్ గా ప్రారంభిస్తున్నారు. ఈ ప్యాలెస్ లోని విశేషాలేంటో మనము చూద్దాం. భాగ్యనగరానికి మరో మణిహారంగా మారబోతున్న ఈ ప్యాలెస్ ని బయటి నుంచి చూస్తే ఇదిగో ఇలా కనిపిస్తుంది. అప్పటి నవాబుల టేస్ట్ ను, వారి రిచ్నెస్ ను కళ్ళకు కడుతుంది. గెస్ట్లను మెయిన్ గేట్ నుంచి గుర్రపు బండిలో తీసుకెళ్తారు. ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పూలతో వెల్కమ్ చెప్తారు. ఎంటర్ అయ్యాక నిజాం కాలానికి టైం మెషిన్ లో వెళ్ళిన అనుభూతి పొందుతారు. ప్రతి రూము దేనికదే ప్రత్యేకం. ఫ్రెస్కా పెయింటింగ్స్, వెనీషియన్ షాండిలియర్స్ తో ప్రతి రూము మెరుస్తుంటుంది. ఈ ప్యాలెస్ సందర్శించిన గొప్పవారి సంతకాలు ఈ విజిటర్స్ బుక్ లో నమోదు చేస్తారు. మంది కూర్చుని భోజనం చేయగల డైనింగ్ హాల్, అప్పటి నిజాం రాణి గది, ఇంపోర్ట్ చేసుకున్న షవర్స్, దర్బార్ హాల్, జేడ్ రూమ్, హుక్కా రూమ్, ప్రతిదీ నవాబుల వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. విజిటర్స్ ని ఆశ్చర్యపరుస్తాయి. ఇక్కడి లైబ్రరీలో సుమారు 3000 పుస్తకాలున్నాయి.
1884లో నిజాం వికారుల్ ఉమ్రా బహదూర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ భవనం పూర్తయ్యేసరికి 10 ఏళ్లకు పైగా పట్టింది. దీన్ని అలంకరించడానికి మరో 22 ఏళ్లు పట్టిందట. ఓ ఇటాలియన్ ఆర్కిటెక్ట్ దీన్ని డిజైన్ చేశారు. అందుకే డెక్కన్ సంస్కృతితో పాటు ఇక్కడ ఇటాలియన్ ఆర్కిటెక్చర్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. నిర్మాణానికి దశాబ్దాలు పట్టిన ఈ ప్యాలెస్ ని పునరుద్ధరించేందుకు తాజ్ గ్రూప్ కు 10 ఏళ్లు పట్టింది. సుమారు 800 మంది ఎక్స్పర్ట్స్ కష్టపడి యథాతథంగా దీన్ని డెవలప్ చేశారు. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ గా మార్చారు. 32 ఎకరాల్లో ఉన్న ఈ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో మొత్తం రోజుకి 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ప్రెసిడెన్షియల్ సూట్ తో పాటు మొత్తం 60 రూమ్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే గెస్ట్లకి నిజాం నవాబుల ఆర్కిటెక్చర్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళ కల్చర్ కానీ మొత్తం కాళ్ళకి కట్టినట్లుగా అందించడం ఈ హోటల్ యొక్క స్పెషాలిటీ. తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ లో గెస్ట్ల కోసం 60 రూమ్లు రెడీగా ఉన్నాయి. వీటిలో ఉండాలంటే రోజుకు 33,000 చెల్లించాలి. నిజాం సూట్ విషయానికి వస్తే పేరుకు తగ్గట్టే సౌకర్యాలన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కలిగి ఉన్న ఈ స్పెషల్ సూట్ లో ఉండాలంటే రోజుకు అక్షరాల 5 లక్షలు చెల్లించాల్సిందే. నిజాముల స్టైల్లో ఓ రోజు గడపాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాల్సిందే. ఇక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్
నేటివ్ ఫుడ్ ను అందించే అదా కాగా రెండోది ఇటాలియన్ ఫుడ్ ను అందించే సెలెస్టే. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ హోటల్ ను ఈ నెల 13న లాంఛనంగా ప్రారంభిస్తారు. ఫలక్నుమా అంటే అరబిక్ లో స్టార్ ఆఫ్ హెవెన్. పేరుకు తగ్గట్టుగానే హైదరాబాద్ టూరిజం మ్యాప్ లో ఇక నుంచి ఒక మస్ట్ విజిట్ సైట్ గా ఈ తాజ్ ఫలక్నుమా ప్యాలెస్ నిలిచిపోతుంది. 10 ఏళ్లకు పైగా తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎంతో కష్టపడి ఈ రాచరికపు అందాలను రిస్టోర్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కెమెరా పర్సన్ వినోద్, పద్మజ, ఎన్టీవీ, హైదరాబాద్.